అక్కడ ఎన్టీఆర్ మాస్ అంటేనే ఎన్టీఆర్ అండి. సూపర్. అది చూస్తున్నారు కదా, ఆ సముద్రంలో ఏంటి ఆ పడవలు రావటం అంతా, అది చాలా కొత్తగా కొత్తగా ఇంకా మామూలుగా కాదు. మంచి ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ ఇచ్చి దేవరా అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే 1000 కోట్ల ఏం దాటచ్చు కూడా, ఏమి దాటలేదా ఇప్పుడు? కలికి దాటలేదు, 200 కోట్లు దాటలేదా? ఇది అది దాటుతుంది. మరి ఎన్టీఆర్ అంటే ఏమన్నా తక్కువ అనుకుంటారా? ఓర మాస్ ఎన్టీఆర్ చాలా బాగుంది. ఇప్పుడున్న సినిమాల్లో కల్లా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి కదండి, సాంగ్స్ కూడా చాలా బాగా తీశారు, సాంగ్స్ కూడా బాగున్నాయి. వెయిటింగ్ అండి, అందరూ కూడా వెయిటింగ్. అందరితో పాటు నేను ఇంకా బాగా, ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ ఫుల్గా. సూపర్ వెయిటింగ్ సార్. దేవరా సాంగ్ వచ్చింది కదా, ఎలాగనిపించింది? ఎక్సలెంట్ ఉంది బ్రో. ఇప్పుడే నేను కూడా చూసా సాంగ్. 30 సెకండ్స్ అవుతుంది రిలీజ్ అయ్యి. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. ఎక్సలెంట్ ఉంది, పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. ఎన్టీఆర్ మెయిన్ గా ఎన్టీఆర్ స్టెప్స్ బాగున్నాయి. హీరోయిన్ కూడా సెట్ అయింది బ్రో ఎన్టీఆర్ పక్కన. సో మొన్న సాంగ్ కే రికార్డులు బ్రేక్ అయ్యాయి. అవును బ్రో, ఈ సాంగ్ ఆ రికార్డ్స్ బ్రేక్ చేసింది. పక్కా బ్రేక్ చేసేది బ్రో రికార్డు ఈ సాంగ్. దేవరా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? దేవరా హిట్, సూపర్ హిట్ అవుతుంది బ్రో. సినిమా హిట్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ మూవీ చేసిందంటే పక్కా హిట్ బ్రో. ఎన్టీఆర్ కి తిరిగేలేదు. మొన్న గ్లిమ్స్ లో డైలాగ్స్ అయ్యి ఎట్లాగా సూపర్ బ్రో, ఎన్టీఆర్ ప్రతి ఒక్కటి సూపర్ బ్రో. సో ఇదివరకు కాపీ అని చెప్పేసి అన్నారు ఆ సాంగ్. ఈ సాంగ్ ఎలా అలా కాపీలో ఉందా, బాగుందా? కాపీ ఏమాత్రం లేదు బ్రో. కాపీ ఏమాత్రం లేదు. కాపీ కాస్ట్యూమ్స్ కానీ, ఇంకా స్టెప్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ ఉన్నాయి బ్రో. అన్ని ప్రతి ఒక్కటి బాగుంది. డైరెక్టర్ బిఫోర్ ఒక ఫ్లాప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఎన్టీఆర్ తో హిట్ కొడతాడంట. సూపర్ హిట్ కూడా, బ్లాక్ బస్టర్ కొడతాడు బ్రో దేవరా మూవీతో. సో ఇంకా దీని మీద అంటే పార్ట్ 2 పార్ట్లుగా వస్తుంది కదా. పార్ట్ 1 డ్యూరేషన్ కూడా 3 అవర్స్ పైన ఉందని అంటున్నారు. సో ఎట్లాగనిపిస్తుంది? అవుతుంది బ్రో. కలెక్షన్స్ ఎట్లాగా కలెక్షన్స్ RRR బీట్ చేసేది అనిపిస్తుంది నాకైతే.